మేము షిరిడి రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 9 అయింది. ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ టెంపుల్ వరకు ఫ్రీ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, లేకపోతే ఆటోస్ 100, 150 అలా ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మేము స్టే చేసిన ప్లేస్ హోటల్ ప్రవాస స్టే, టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. మేమైతే రెడీ అయిపోయి దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. గేట్ నెంబర్ 1 దగ్గర 200 రూపీస్ దర్శనం టికెట్స్ అయితే ఇస్తున్నారు. నేను అవి తీసుకున్నాను. కాకపోతే నాకు 200 రూపీస్ది అండ్ ఫ్రీ దర్శనం రెండు ఒకేలాగా అనిపించాయి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో దర్శనం అయిపోయిన తర్వాత లంచ్ చేసి మేమైతే శని సింగ్నాపూర్ స్టార్ట్ అయ్యాము. శని సింగ్నాపూర్కి టెంపుల్ దగ్గరే షేరింగ్ వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. వెళ్ళి రావడానికి పర్ పర్సన్ 200 అయితే ఛార్జ్ చేస్తున్నారు. శని సింగ్నాపూర్లో టెంపుల్ బయట పూజ సామాన్లు అయితే అమ్ముతున్నారు. అస్సలు కొనుక్కోవద్దు, మేమైతే మోసపోయాము, అందుకే చెప్తున్నాను. డైరెక్ట్గా టెంపుల్ లోపలికి వెళ్ళిపోండి, అక్కడే ఆయిల్ అదంతా అవైలబుల్గా ఉంటుంది. అండ్ మీరు స్వామివారికి డైరెక్ట్గా ఆయిల్ పోయాలి అనుకుంటే పర్ పర్సన్ 500 అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో మేమైతే అక్కడ దర్శనం చేసుకొని కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసి రిటర్న్ షిరిడి వచ్చేసి మా డేని ఎండ్ చేసేసాం.